హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. సో ఎగ్జాక్ట్లీ టైం 8 అయింది. ఒక విషయం అండి, ఒక చిన్న కుక్క పిల్ల మురిక్కాలో పడింది అనమాట. అది ఈవినింగ్ పడింది, పాపం అరుస్తూ ఉంది. నేను ఏదో పెద్ద కుక్క ఏమో అనుకున్నాను, కానీ చూస్తే చిన్న కుక్క పిల్ల. కుక్కలు అరుస్తున్నాయి, కుక్కలు అరుస్తున్నాయి. సో నా పిల్లలకి చెప్తే, డాడీ ఎలాగైనా సరే కాపాడదాం డాడీ, ప్లీజ్ డాడీ అంటే మేము బయలుదేరినాము. లైట్ అనమాట. సో దాన్ని ఎట్లా కూడా సేవ్ చేయాలి. అక్కడ దాని తల్లి ఉంది, కానీ అది కూడా ఏం చేయలేకపోతుంది. అది ఒక కాలువలో పడింది అనమాట, పెద్ద కాలువలో. సో నేను ఆల్రెడీ దగ్గరికి వెళ్ళి తీయడానికి వెళ్ళాను. అది మమ్మల్ని చూసి మళ్ళీ ముందరికి వెళ్ళిపోయింది. ఇంకా మాకు అక్కడ పోవడానికి ఛాన్స్ లేదనమాట. నేను ఒక అన్న వెళ్ళామన్నమాట. సో ఎలా నేను వచ్చేంత వరకు అక్కడే ఉంది, పాపం అరుస్తుంది. చిన్న పిల్ల, నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో మురిక్కాలలో పడి ఎలాగైనా సరే దాన్ని కాపాడాలని, దాన్ని సేవ్ చేయాలని ఎట్లా కూడా వెళ్తున్నాము. ఎందుకంటే నా ఇద్దరు పిల్లలు డాగ్ లవర్స్ అనమాట. వీళ్ళకి డాగ్స్ అంటే చాలా ఇష్టము. సో దాన్ని ఎట్లా కూడా కాపాడాలి. సో దాన్ని ఎట్లా కూడా సేవ్ చేయాలి. పాపం చాలా అంటే చాలా అరుస్తుంది. పాపం వాళ్ళ బాధ అనిపించింది నాకు. వేరే ఆ చెప్పులు ఉన్నాయి, పాత చెప్పులు, దానికి దింకేస్తాం. మురికికాలలో దిగి తీయాలి దాన్ని. పాపం అది అరుస్తూ ఉంది. నేను ఏందో ఎప్పుడు పాపం ఎప్పుడు పడిందో కానీ తెలియదు, కానీ చాలా చాలా గట్టిగా అరుస్తుంది. చిన్న పిల్ల పాపం. ఎట్లయినా సరే రిస్క్ తీసి తీయాలనుకున్నాం, తీసేస్తాం. మురికాలలో పడైనా సరే తీయాలనుకున్నాం, తీసేస్తాం. సో గైస్, రెస్క్యూ టైం అయితే వచ్చింది. పప్పిని అయితే బుడకాలి అన్నమాట మనం. సరే స్టాండ్ పట్టుకో, చాలా జాగ్రత్త. అది అక్కడ లోపల ఉంటుంది, కాలంలో పడేది. ఇది చెట్లు అడ్డం ఉన్నాయి. కాలంటే ఇది పట్టు డాడీ, అదే ఇది కట్టేయడానికి అడ్డం. పోతే ఇట్లా పోవచ్చులే, ఇట్లా రండి. ఎంత రిస్క్ తీసుకున్నాం మేము. పట్టుకో, లైట్ పట్టుకో, లైట్ 2 పట్టుకో. అది కట్టాడబడి అది కదా చెల్లిగడదా ఇంకా పాపం వీడు ఉంది ముళ్ళ కంపలతో. వస్తున్నా బేట. బన్నీ ఇతలు దుంకు. ఇంకా నాకు ఫ్రెండ్స్ ఇంకా ఆడుంది పాపం. మురికాలలో దిగాల్సి వస్తుంది. నేను దిగుతా. దానా చాలా రిస్క్తో కూడబెట్టినది కదా. డాడీ సెల్లా అది లోపలికి పోతుంది. లైట్ ఇక్కడ అమ్మా. దానికి దెబ్బ తగిలినట్టుంది. అది పట్టుకుంటే ఏడుస్తుంది. నాకైతే పాపం మురికాల చుట్టూ ఒకసారి మురికా అన్ని చెట్లు రోడ్డు పక్కన. దిగుతా నేను. ఏమో తాడుంటే తాడెత్తుకుంటాం, తాడు లేదా రాయబ్బా తల్లి. నేను పైకి తెచ్చి వచ్చినామో, రిస్క్ తీసుకొని వచ్చినామో. कुछ
దా నాన్న. ఏం కాదులే. గో గైస్ చూడండి, పప్పి అయితే అక్కడనే ఉంది. పప్పి మేము రెస్క్యూ చేయడానికి వచ్చినాం. ఇట్లా పెట్టు ఫోక్స్. సో డాడీ చెప్పు. హలో దా దా మంచి కుక్క ఫ్రెండ్, చూపినానా మంచి కుక్క. మురికి కాల్లో పడిన కుక్క మొత్తానికి అయితే సేవ్ చేసినాం. చాలా హ్యాపీగా ఉంది. దాన్ని కూడా దుంకేసి ఇట్లా. ఇంకా బై గాయ్స్. కెమెరా పట్టుకో డాడీ. ఆ కట్టందుకో. నువ్వు లైట్ ఆడబెట్టు. ఇట్లా పెట్టు. ఇది పట్టుకో. ఈ పక్కది లైట్. సో గైస్ మీరైతే చూడొచ్చు అనమాట, స్మాల్ పప్పి అది. డాడీ నువ్వైతే స్టిక్ అయితే పట్టుకో, నేనైతే అవుట్. మొత్తానికి అయితే కుక్క పిల్లని సేవ్ చేసినాం. చాలా హ్యాపీగా ఉంది. అది ఈవినింగ్ నుంచి అరుస్తూ ఉండే. డాడీ అదో దా దా ఏ అట్లా పోకు. నానైతే ఇప్పుడు అలా దా దా కుక్క పిల్లని కాపాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. పాపం మురికాలలో పడింది, అరుస్తూ ఉంది. నాకే చాలా బాధ అనిపించింది. అమ్మయ్యా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఒక కుక్క పిల్లని సేవ్ చేసినాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా వీళ్ళిద్దరికి హ్యాపీగా ఉంది. బట్ ఆ కంపలలో పోయినాం కదా, ఆ రోడ్డు పక్కన అంతా మొత్తం కంపలు ఉన్నాయి. అక్కడ ఉచ్చలు కూడా పోస్తున్నారు. ఇంకా అట్లే పోయి మేము ఒక చిన్న కుక్క పిల్లని కాపాడినాం. చాలా హ్యాపీగా ఉంది. అది పైకి తీసి ఇట్లా ఎత్తిపెట్టి ఉరుకుతుంది. ఇంకా పాపం వాళ్ళ మమ్మీ కోసం. నా పిల్లలకి అన్ని ముళ్ళులు గుచ్చుకున్నాయి, అన్ని జిలుజిలు కొడుతుంది డాడీ అంటారు. నేనైతే ఇంకా దిగించాను. అవును. సో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. guys. థ్యాంక్ యూ. Bye guys. బాయ్. జై హింద్. Jai Hind.